మీ బిజినెస్ గ్రో అవ్వాలి అంటే కస్టమర్ అండ్ కాంపిటీటర్స్ నుండి కూడా కొన్ని నేర్చుకోవాలన్నమాట. బిజినెస్ లో గ్రో అవ్వడానికి మన బిజినెస్ లో అన్ని రకాల అస్త్రాలను వాడతాం, అన్ని చోట్ల ఇన్వెస్ట్ చేస్తాం, ఏమేం చేయాలో అన్ని ట్రై చేస్తాం. కానీ చాలా తక్కువ మంది మాత్రమే కస్టమర్స్ నుండి కాంపిటీటర్స్ నుండి నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు వారి బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అందులో మరి కస్టమర్ నుండి కాంపిటీటర్ నుండి నేర్చుకోవాల్సినటువంటి థింగ్స్ ఏంటో తెలుసా? వాటి కోసం మీరు వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి కస్టమర్స్కి ఏం కావాలో, ఏం లైక్ చేస్తున్నారో ఫైండ్ అవుట్ చేయండి. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి బాగా వర్కౌట్ అయినటువంటి బిజినెస్లో వాళ్ళు ఎందుకు స్పెషల్ అనేది మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి కస్టమర్స్ని డిఫరెంట్ టైప్స్ గ్రూప్గా డివైడ్ చేసి ప్రతి గ్రూప్ని కూడా డిఫరెంట్గా ట్రీట్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ పాయింట్ నెంబర్ 4 వచ్చేసి మీ బిజినెస్ గురించి కస్టమర్స్ ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి మరీ తెలుసుకుంటూ ఉండాలన్నమాట. పాయింట్ నెంబర్ 5 కస్టమర్స్కి ఏం కావాలో స్పెషల్ టూల్స్ని, వెబ్సైట్స్ని యూజ్ చేసి మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలన్నమాట. పాయింట్ నెంబర్ 6 వచ్చేసి అదర్ బిజినెస్ నుండి లర్న్ చేయాలి, కానీ వాళ్ళకంటే మీరెందుకు స్పెషల్ అనేది ఎప్పటికప్పుడు తెలిసేలా మీరు మార్కెటింగ్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.